మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి సెకండ్ బీజెడ్సీ బాటనీలో ఫోర్త్ యూనిట్లో ప్లాంట్ మెటబాలిజం. ప్లాంట్ మెటబాలిజం యూనిట్లో మనకి గ్లైకోలిసిస్, క్రెబ్స్ గురించి తెలుసుకున్నాం కదా లాస్ట్ క్లాసెస్లో. టుడే టాపిక్ వచ్చి మనకి హెక్సోస్ మోనోఫాస్ఫేట్, దీన్ని హెచ్ఎంపి పాత్వే అని కూడా అంటారు. దీన్ని ఇంకొక పేరు ఏంటంటే పిపిఈ అని కూడా అంటారు. ట్రిపుల్ పి. సో ట్రిపుల్ పిని ఫుల్ ఫామ్ ఏంటి అంటే పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అని కూడా అని అంటారు అనమాట. దీనికి వేరొక పేరు ఏంటంటే హెక్సోస్ మోనోఫాస్ఫేట్. సో హెక్సోస్ మోనోఫాస్ఫేట్ అనేది మనకి ఏ విధంగా రియాక్షన్స్ చెందుతున్నాయి అనేది మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి other than the normally and pathway for the aerobic respiration and through the glycolysis and Krebs cycles which is the 36 molecules of ATP are produced for the glucose molecules. So glucose అనేది మనకి 36 ATP అణువుల్ని గ్లైకోలిసిస్ లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. In many organisms there are exists and other equally important directly oxidative pathway in which is the 36 ATP molecules are produced for the glucose molecules in completely oxidation. So మనకి గ్లూకోజ్ ఆక్సిడేషన్ చర్య అనేది ఈ 36 ATP అణువులు ఏర్పడిన తర్వాత మనకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. This pathway which is the required to go to involves in the number of the pentose sugars and 7C sugar and 4C sugar is the called pentose phosphate pathway. సో మనకి ఈ యాక్టివిటీలోనే మనకి 7 కార్బన్ అణువులు 4 కార్బన్ అణువులు గల షుగర్ మాలిక్యూల్స్ అనేవి ఏర్పడటం జరుగుతాయి అన్నమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అని అంటారు, పిపిపి. సో దీనికి ఇంకొక పేరు హెక్సోస్ మోనోఫాస్ఫేట్ లేదా హెచ్ఎంపి పాత్వే లేదా హెచ్ఎంపి షంట్ అని అంటారు. సో ఇది రియాక్షన్స్ ఏ విధంగా జరుపుకుంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ద ఇండికేషన్ ఆఫ్ ది డైరెక్షన్ అండ్ ఆక్సిడేటివ్ పాత్వే అండ్ identification independent of the EMP pathway of the Krebs cycle and come through the work and details of pathway varies the work of the Horker. So Horker అనే సైంటిస్ట్ మనకి హెచ్ఎంపి పాత్వేని కనుగొనడం జరిగింది. సో దీనికి సంబంధించిన రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మనకి ఏ విధంగా ఏర్పడతాయంట 6 గ్లూకోజ్ ప్లస్ 6 ఫాస్ఫేట్ అండ్ 12 NADH NADP plus 7H2O. సో ఈ రియాక్షన్ అనేది మనకి ఏ విధంగా ఏర్పడుతుంది 5 ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ plus 6HCO2 plus 12 NADH NADPH
ఈ విధంగా గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది 12 NADPH ని నెక్స్ట్ NADP ని నెక్స్ట్ 7 H2O అణువులను వినియోగించుకుని మనకి ఏ విధంగా మార్పు చెందుతుంది 5 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద 5 అణువుల ఫ్రక్టోజ్ అనేది 6 ఫాస్ఫేట్ అనే మెటీరియల్ మనకి ఏర్పడుతుంది. దీంతో పాటు మనకి ఇంకేం ఏర్పడుతుంది 6 అణువుల CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా మనకి 6 అణువుల్లో ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చి H2NDPH2 అనేది కూడా మనకి ఏర్పడుతుంది. నెక్స్ట్ H3PO4 కూడా మనకి ఏర్పడుతుంది అన్నమాట. ఈ రియాక్షన్ అంతా కూడా మనకి HMPలో జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి రియాక్షన్ జరగకముందు మనకి ఇలాంటి కెమికల్ రియాక్షన్ అనేది సెల్ లోపల మనకి జరుగుతుంది. సో దీన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని కూడా అని అంటారు. సో ఇది ఏ విధంగా మార్పు చెందుతుంది 12 NADH plus 6 CO2 gives rise electron transport జరిగి 12 H2O plus 12 NADP plus 36 ATP అణువులు అనేవి మనకి రిలీజ్ అవుతాయి. సో చర్య జరగకముందు మనకి ఇలాంటి ఈక్వేషన్ జరుగుతుంది. చర్య జరిగిన తర్వాత మనకి 12 NADH అణువులు అనేవి 6 కార్బన్స్ ని యూజ్ చేసుకుని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ తర్వాత మనకి 12 H2O అంటే 12 అణువుల వాటర్ మాలిక్యూల్స్ అండ్ 12 NADP అండ్ 36 ATP మాలిక్యూల్స్ అనేవి మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఎనర్జీని రిలీజ్ చేసే చర్య అనమాట. ఫస్ట్ది మనకి ఏడీపీని వినియోగించుకునే రియాక్షన్. సో ఈ రెండు కూడా మనకి హెక్సోస్ మోనోఫాస్ఫేట్లో మెయిన్ ఇంపార్టెంట్. సో దీన్ని సైకిల్ రూపంలో చూసినప్పుడు మనకి ఎలాంటి స్ట్రక్చర్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
గ్లైకాలసిస్ క్రెబ్స్లో ఓవరాల్గా మనకి ఎనర్జీని యూజ్ చేసుకోవడం, ఎనర్జీని రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ఎనర్జీని యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఏడిపి అనేది రిలీజ్ అవుతుంది. ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు మనకి ఏటీపీ మాలిక్యూల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో మనకి అనారోబిక్ సైకిల్ సెల్లో మనకి ఈ విధమైన స్ట్రక్చర్స్ అనేవి జరుగుతాయి. సో దీని నుంచి మనకి గ్లూకోజ్ అనేది 5 ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ కింద రూపాంతరం చెందుతుంది అన్నమాట. సో ఇది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి హెచ్ఎంపి ట్రిపుల్ పాత్వే అనేది చూపిస్తుంది. సో మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఏ విధంగా మార్పు చెందుతుందంట? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి హెక్సోకైనేజ్ అనే సమక్షంలో మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద రూపాంతరం చెందుతుంది. సో ఇలా రూపాంతరం చెందినప్పుడు మనకి ఏటీపీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి ఏ విధంగా మార్పు చెందుతుంది? ప్లాస్మోగ్లూకోజిక్ ఆమ్లంగా మనకి రూపాంతరం చెందుతుంది. సో ఇలా మారినప్పుడు మనకి ఎన్ఏడిపిని వినియోగించుకుని 6 ఎన్ఏడిపి ప్లస్ ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ని బయటికి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ రియాక్షన్ని ఏమంటారంటే హైడ్రోజనేజ్ చర్య అని అంటారు. సో డీహైడ్రోజనేజ్ చర్య ద్వారా మనకి 6 ప్లాస్మోగ్లూకోనిక్ ఆమ్లం అనేది ఫామ్ అయింది. సో 6 ప్లాస్మోగ్లూకోనిక్ ఆమ్లం అనేది మనకి రైబోస్ 5 ఫాస్ఫేట్ కింద మార్పు చెందుతుంది అన్నమాట. సో ఇలా మార్పు చెందినప్పుడు 6 రైబులోస్ ఫాస్ఫేట్ కింద మనకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. సో ఇలా మార్పు చెందినప్పుడు మనకి ఏ రియాక్షన్ జరుగుతుంది? ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ డీహైడ్రేషన్ అనే చర్య జరిగినప్పుడు మనకి 6 రిబ్యులోస్ 5 ఫాస్ఫేట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో 6 రైబులోస్ 6 ఫాస్ఫేట్ 5 ఫాస్ఫేట్ అనేది మనకి ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి 2 మాలిక్యూల్స్ కింద అంటే 2 రియాక్షన్స్ అనేవి విడిపోవడం జరుగుతుంది. సో మనకి ఫస్ట్ ఏర్పడేది ఏంటి? ఈ 6 రిబ్యులోస్ అనేది 2 రిబ్యులోస్ 5 ఫాస్ఫేట్ కింద 4 ఆక్సిల్లో ఫాస్ఫేట్ కింద మనకి ఏర్పడడం జరుగుతుంది. సో ఇలా ఏర్పడినప్పుడు మనకి 2 రిబ్యులోస్ 5 ఫాస్ఫేట్ అనేది మనకి 2 సూడో హెప్టులోస్ ఫాస్ఫేట్ కింద రూపాంతరం చెందుతుంది. సో ఈ రూపాంతరం చెందినప్పుడు మనకి ట్రాన్స్కిటోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మాత్రమే మనకి 2 సూడో హెప్టులోస్ అనే ఫాస్ఫేట్ మనకి ఏర్పడుతుంది. సూడో హెప్టులోస్ అనే ప్రొడక్ట్ అనేది మనకి ఏర్పడుతుంది. ఈ సూడో హెప్టులోస్ అనేది ట్రాన్స్కిటోలేజ్ ఎంజైమ్ సమక్షంలో 5 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద రూపాంతరం చెందుతుంది అన్నమాట. సో 5 ఫ్రక్టోజ్ అనేది మనకి కిటోలేజ్ ఎంజైమ్ సమక్షంలో లేదా ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద మార్పు చెందుతుంది. సో ఇదంతా కూడా ఒక రియాక్షన్. సెకండ్ రియాక్షన్ 6 రిబ్యులోస్ 5 ఫాస్ఫేట్ అనేది 2 ఫాస్ఫేట్ని వినియోగించుకుంటే మనకి చర్య వచ్చింది.
రియాక్షన్ చెందినప్పుడు మనకి 2 రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ కింద ఒకటి 4 జైలోస్ ఫాస్ఫేట్ 5 అనేది ఏర్పడుతుంది. సో మనకి 2 రిబ్యులోజ్ ఫాస్ఫేట్ అనేది 2 సూడో హెప్టిలోజ్ కింద నెక్స్ట్ ట్రాన్స్క్రిప్టోలేజ్ ఎంజైమ్ సమక్షంలో 5 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద ఏర్పడుతుంది. దీని తర్వాత మనకి ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద బై ప్రోడక్ట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో స్టార్టింగ్ ప్రోడక్ట్ వచ్చి గ్లూకోజ్ 6 సో నెక్స్ట్ వచ్చి మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి ఎండింగ్ ప్రోడక్ట్ కింద రూపాంతరం చెందుతుంది అనమాట. ఇదంతా కూడా మనకి కెమికల్ రియాక్షన్లో ఒక వే అనమాట. సెకండ్ వన్ వచ్చి మనకి ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలోనే మనకి 4th జైలోస్ 5 ఫాస్ఫేట్ ఏర్పడింది కదా. ఈ జైలోస్ 5 ఫాస్ఫేట్ అనేది 4 కార్బన్ అణువులు గల ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్ కింద రూపాంతరం చెందుతుంది. ఈ ఎరిథ్రోస్ 5 ఫాస్ఫేట్ అనేది ట్రాన్స్కిటోలేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద మార్పు చెందుతుంది. సో ఇలా మార్పు చెందినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఏడీపీని వినియోగించుకుని ఏటీపీ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏ ఎంజైమ్ సమక్షంలో అంటే ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద మార్పు చెందుతుంది అనమాట. సో మనకి ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఎండింగ్ ప్రోడక్ట్ వచ్చి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఈ విధానాన్ని ఏమంటారు అంటే ఓవరాల్గా ఇందులో మనకి NADPHలు H+లు నెక్స్ట్ ATPలు అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అంటే ఏంటి? ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో దీనికి శక్తి అనేది అవసరం ఉండదు. సో ఇదంతా కూడా మనకి వాయు శ్వాసక్రియలో జరుగుతాయి. ఏరోబిక్ రియాక్షన్లో మాత్రమే మనకి జరుగుతాయి. సో మనకి ఈ సెల్స్ ఎందులో ఉంటాయంటే ఓవరాల్గా సెల్ లోపల ఉండే జెనెటిక్ మెటీరియల్స్ ప్లస్ ఓవరాల్గా సెల్ లోపల ఉండే అన్ని పార్ట్స్లో కూడా మనకి ఈ యాక్టివిటీ అనేది జరగడం జరుగుతుంది. దీని నుంచి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు అది మైటోకాండ్రియాలోని మ్యాట్రిక్స్లోనికి ప్రవేశించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధానం అంతటిని కలిపి ఏమంటారంటే HMP లేదా హెక్సోస్ మోనోఫాస్ఫేట్ లేదా PPP అంటే పెంటోస్ పాస్పో పాత్వే అని అంటారు. సో మనకి ఏ విధంగా అడిగినా కూడా HMP అనే PPP గురించి రాయండి అన్నా కూడా మనం ఈ సైకిల్ వేసి మనం మ్యాథ్ అనేది రాస్తే మనకి ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో గ్లూకోజ్ అనేది మనకి గ్లైకోలిసిస్లో ఏర్పడే మెటీరియల్ అనమాట. గ్లూకోజ్ అనేది మనకి ఓవరాల్గా ఇంకా HMP చర్యలో ఏ విధంగా రియాక్షన్స్ జరుపుకుంటున్నాయి అనేది మనకి ఈ చర్య ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఐస్లో HMP కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. దీన్నే HMP పాత్వే లేదా PPP పాత్వే అని అంటారు. సో గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడే విధానాన్ని పాత్వే రూపంలో చూపిస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి మెయిన్ వచ్చి డీహైడ్రేషన్ జరిగి 6 రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది 2 రియాక్షన్స్లో విడిపోయినప్పుడు మనకి 2 ప్రొడక్ట్స్ చర్యలు జరుపుకున్నప్పుడు మనకి ఎండింగ్ ప్రోడక్ట్ మాత్రం 2 కలిపి ఒకే మెటీరియల్స్ని ఏర్పరుస్తాయి. సో అందువల్ల ఈ చర్యని ఏమంటారంటే మోనోఫాస్ఫేట్ అని అంటారు అన్నమాట. సో ఈ విధానాన్ని అంతటిని కలిపి HMP లేదా PPP పాత్వే అని కూడా అనొచ్చు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్లాంట్ మెటబాలిజంలో మనకి ఓవరాల్గా ప్రోటీన్ ప్లాంట్ మెటబాలిజంలో మనకి గ్లైకోలిసిస్, క్రెబ్స్ అండ్ HMP PPP పాత్వే గురించి రాయండి. సో ఈ 3 కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఈ యూనిట్ వచ్చి.